తిరుపతి లడ్డూ వ్యవహారంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం నుంచి కీలక నేతలందరూ కూడా ఎప్పుడైతే చాలా దారుణ వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారో, రోజు రోజుకు నివేదికలైతే ఏముంది, విచారణ సంస్థలైతే ఏముంది, న్యాయస్థానాలైతే ఏముంది, అండ్ మరికొన్ని ఆధారాలు బయటకు రావడం అయితే ఏముంది. ఇవన్నీ కూడా వన్ బై వన్ వాళ్ళ వైపే అన్ని వేళ్ళు చూపించుకుంటూ కంప్లీట్‌గా వాళ్ళకే బూమరంగ్ అవుతూ, వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బయటకు చెప్పుకోలేని కొందరు ప్రముఖులు కూడా లోపల ఎందుకు అనవసరంగా వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అండ్ తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళు సరే జంతువులకు అది ఇది అన్నారు, అదంతా కనుక బేవర్స్ కలవలేదని వాళ్ళకు తెలుసు మాట్లాడారు. అండ్ విచారణ సంస్థ అదే చెప్పింది. అండ్ అయినా ఇంకొకటైనా అప్ టు ద మార్కు లేదు అంటే దానికి కూడా కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారే ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆయనే క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. దీని మొత్తానికి ఆయనే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని స్పందించాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కారణం ఏంటి? తిరుమలలో ఒక సిస్టమ్ ఉంది. నెయ్యి వచ్చింది అంటే చెక్ చేస్తారు, అప్ టు ద మార్క్ లేకపోతే వెనక్కి పంపుతారు. 14 నుంచి 19 వరకు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు హయాంలో 14 సార్లు అట్లా వెనక్కి పోయింది. 19 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 సార్లు వెనక్కిపోయింది. జరిగే ప్రక్రియే. ఆ తర్వాత ఇప్పుడు ఈ 4 ట్యాంకర్లు అనే ఎపిసోడ్ ఏంది? దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది ఏంటి? మార్చి 16వ తేదీ ఎన్నికల కోడ్ వచ్చింది 2024. మే 13 ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. మే 13 ఎన్నికలు జరిగితే మే 15వ తేదీ సోన్సో కంపెనీకి టెండర్ నోటిఫికేషన్ ఫైనల్ అయింది. వాళ్ళు ఎప్పుడు నెయ్యి సరఫరా చేశారు? జూలైలో నెయ్యి సరఫరా చేశారు. ఆ నెయ్యి సరఫరా చేస్తే అప్ టు ద మార్క్ లేదని చెప్పి వాటిని వెనక్కి పంపారు. ఆ వెనక్కి పంపినటువంటి నెయ్యి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో తిరుమలకు వచ్చింది. అందులో అప్ టు ద మార్కు లేదని చెప్పి ఇప్పుడు ఈ విచారణ సంస్థ ఇప్పుడు బయట పెడుతున్న ఈ కొన్ని విషయాలు. సరే వీళ్ళన్నారు పిగ్ ఫ్యాట్, కవ్ ఫ్యాట్, అసలు దారుణం లేండి. వాటి అటు ప్రస్తావనగానే అవసరం లేదు, వీళ్ళు దారుణంగా మాట్లాడారు. అవి పక్కన పెడితే అప్ టు ద అంటే ఏమన్నా పామాయిలో ఇంకోటి కలిసిందని చెబుతున్నది కూడా ఆగస్టు సెప్టెంబర్లో పంపిణీ చేసినటువంటి నెయ్యి. మరి ఎవరు బాధ్యత వహించాలి? అసలు అప్ టు ద మార్క్ లేదని వెనక్కి పోయిండేది మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో తిరుమలకి ఎట్లొచ్చింది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. అది తిరుమలకు వచ్చినప్పుడు మా ప్రభుత్వం కాదు, చెక్ చేసినప్పుడు మా ప్రభుత్వం కాదు. మరి ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి? చంద్రబాబు నాయుడు గారు అని. అండ్ ఇంకోటి వీళ్ళు పదే ఏమంటూ ఉంటారు, వీళ్ళు పదే ఏమంటూ ఉంటారు, తక్కువ రేటుకి ఎట్లా వస్తుంది? నువ్వు డీసీఎం అంటూ ఉంటాడు. అరే తక్కువ రేటుకి ఎట్లా వస్తుంది? 300 400కి ఎట్లా వస్తుంది? అది ఎట్లా ప్యూర్ నెయ్యి అవుతుంది అని చెప్పి ఆయన కూడా అన్నారు. దానికి కూడా వీళ్ళు ఏమనెత్తున్న పాయింట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 340 నుంచి 410 వరకు పలుసార్లు వివిధ రేట్లతోటి కొనుగోలు చేశారు. కానీ 14 నుంచి 19 మధ్య 278 రూపాయలకే కొన్నారు కదా, మరి అది కూడా కల్తీనేనా? వీళ్ళు ఇంకెక్కువ చేసి ఉండాలి కదా అట్లయితే అన్నది వీళ్ళ పాయింట్ కూడా. మరి దానికి సమాధానం చెప్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డేట్లు చెప్పారు. దీన్ని సూటిగా ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా కనుక రిప్లై ఇస్తుంది? అటువంటివి ఏవి ఉండవు. అంటే ఏం చేస్తారు? ఎదురుదాడి చేస్తారు. ఇంకేదో ఒకటే లైనే, అసలు దేని ప్రాతిపదికన ఇప్పుడు వీళ్ళు డేటాతో సహా చెబుతున్నారు. వాళ్ళని రిప్లై ఇవ్వమనండి, అదే డేట్స్తో సహా రిప్లై ఇవ్వమనండి, ఇస్తారా? ఎవరు?